ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. భారత వీరకిషోరం వర్ధమాన్ అభినందన్ విడుదలకు మార్గం సుగమమైంది. అభినందన్ విముక్తికి అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడికి దాయాది దేశం పాక్ తలవగ్గక తప్పలేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభినందన్ విడుదలను పాక్ పార్లమెంట్లో ప్రకటించాల్సి వచ్చింది. పాక్ ప్రధాని ప్రకటించిన గంటల వ్యవధిలోనే పాక్ సైన్యం అభినందన్ విడుదలకు సంబంధించిన అధికార పత్రాలను సిద్ధపరిచింది. ముందస్తు నిర్ణయం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నానికి అభినందన్ విడుదలకు సన్నాహాలు పూర్తయ్యాయి. అధికార పత్రాల మార్పిడి ధర్మిలా అభినందన్ విడుదలకు కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంది. పాక్ సైన్యాధికారులు నిర్ణీత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 3 గంటల కల్లా వాఘా సరిహద్దులు చేర్చి భారత సైన్యాధికారులకు అప్పగించే అవకాశం ఉంది. ఆపై అభినందన్ భారత సైన్యం సైనిక కేంద్రానికి వీరలాంఛనాలతో తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభినందన్ బేషరతుగా విడుదల చేయాలని భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే విడుదలకు మార్గం సుగమమైంది. విడుదల ఫలితంగా ఎటువంటి ఒప్పందాలకు తావు లేకుండా భారత్ వ్యూహాత్మకంగా విజయం సాధించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచేసేందుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని త్రివిధ దళాధిపతులు సంయుక్తంగా పేర్కొన్న గంటల వ్యవధిలో పాక్ వద్ద బందీగా ఉన్న అభినందన్ బేషరతుగా విడుదల కావటం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను ఇన్మడించింది. శత్రుదేశంతో వీరచందంగా పోరాడుతూ పాక్ భూభాగానికి చేరిన శత్రు సైన్యం చేత చిక్కిన అభినందన్ ధైర్య సాహసాలను దేశ ప్రజలు వేణోళ్లా కీర్తిస్తున్నారు. శత్రువుల్లో బందీగా ఉన్నప్పటికీ మొక్కవని ధైర్యం ప్రదర్శిస్తూ తన క్షేమ సమాచారాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దేశ ప్రజలకు అభినందన్ నర్మగర్భంగా ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కోటాను కోట్ల దేశవాసులు అభినందన్ త్యాగనిరతిని, దేశభక్తిని, దేశం పట్ల ఆయన నిబద్ధతను మెచ్చుకుంటున్నారు. కాశ్మీరం మొదలు కన్యాకుమారి వరకు అభినందన్ ధైర్య సాహసాలను కీర్తిస్తూ సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుగుతున్నాయి. అభినందన్ విడుదల డిమాండ్తో దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలు దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ హాల్లో ఇటీవల సంయుక్త సమావేశం కూడా నిర్వహించాయి. ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరుల జవాన్లకు విపక్ష నేతలు ఘనంగా నివాళులర్పించారు. జాతి అభిమతాన్ని, ఐకమత్యాన్ని కాపాడేందుకు జవాన్ల త్యాగాలకు రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోరాదని విపక్ష నేతలు హితవు చెప్పారు. యుద్ధ వీరుడు అభినందన్ విడుదలను స్వాగతిస్తూ సిపిఐ పార్టీ కేంద్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ అభినందన్ ధైర్య సాహసాలు, త్యాగనిరతి, నిబద్ధత దేశ ప్రజలకు, దేశ ప్రేమిలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను ప్రత్యేకమైనగా చూడాలని, వాటి ద్వారా తుచ్చమైన లబ్ధి పొందే దిగజారుడు వైఖరిని ఎవరైనా మానుకోవాలని డాక్టర్ నారాయణ హితవు పలికారు. అభినందన్ విడుదలను రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ సహా కార్యదర్శి వర్గం స్వాగతించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి మాతృభూమికి తరలి వస్తున్న వాయుసేనాని అభినందన్ను దేశం యావత్తు జయజయధ్వానాలతో స్వాగతం పలుకుతుంది. జై భారత్, జై హో అభినందన్. నమస్కారం.